బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారి 400 కోట్లతో ఉడాయించిన ఘటన నంద్యాల జిల్లా డోన్లో జరిగింది. అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట వసూలు చేసి జంప్ అయ్యాడు. తొలుత అప్పులాగా తీసుకొని అధిక వడ్డీలు చెల్లించిన వ్యాపారి ఆ తర్వాత ఉడాయించాడు. విదేశీ యాత్రలు, పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు ఇచ్చి వివిధ రంగాల్లోని ప్రముఖులకు దగ్గరయ్యాడు. తర్వాత వారి నుంచి అప్పులు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల రూపంలో ఏకంగా 400 కోట్లపైనే వసూలు చేసి పరారయ్యాడు. కొద్ది రోజులుగా ఫోన్లకు స్పందించకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు కుమిలిపోతున్నారు. ఓ సొసైటీలో చిరుద్యోగిగా ఉన్న వ్యక్తి 10 ఏళ్ల క్రితమే స్థిరాస్తి వ్యాపారంలో దిగాడు. అనంతపురం, బెంగళూరులో వెంచర్లు వేసి గుర్తింపు పొందాడు. బెంగళూరులో కార్పొరేట్ స్థాయిలో కార్యాలయం ప్రారంభించాడు. పలువురు స్థలాలను తీసుకుని డెవలప్మెంట్ ఒప్పందాలు చేసుకుని భవన నిర్మాణాలు చేశాడు. పేరు రావడంతో దొరికిన చోటల్లా అప్పులు చేసి తొలుత వడ్డీ చెల్లించాడు. ఫారిన్ టూర్స్, 5 స్టార్ హోటల్స్లో పార్టీలు ఇస్తూ ప్రముఖులకు దగ్గరయ్యాడు. డోన్కు చెందిన పలువురు నాయకులు ఆయన్ను నమ్మి 50 కోట్ల రూపాయల వరకు అప్పులిచ్చారు. మరికొందరు ఆయన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి గత నెల 17 నుంచి ఎవరికీ కనిపించడం లేదు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పలువురికి అనుమానం వచ్చింది. కూపీలాగగా ఆయన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారని తెలిసింది.